కెనడా నుంచి మన మిత్రులు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. ఏమండి, కెనడాలో మన హిందువుల పరిస్థితి ఏమిటి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి. మనము ప్రశాంతంగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అదే మనల్ని ఎవరైనా రెచ్చగొట్టారు అనుకోండి, అంటే భారత తీరు ఎలా ఉంటుందంటే సిమిలర్ టు రష్యా. వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉంటారు, బిజీగా ఉంటారు. కావాలనేసే ఎవరైనా వాళ్ళని రెచ్చగొట్టారు అనుకోండి. ఇప్పుడు ఇవాళ యుక్రెయిన్ పరిస్థితి ఏంటి? భూస్థాపితం. సో భారత్తో పెట్టుకుంటే సరిగ్గా అలాంటి రిజల్ట్సే ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. హమ్ కిసీసే కమ్ నహి అనేది బాగా తెలుసుకోండి. ఎక్కడో ఉన్నామండి ఈ ఖాళిస్తాన్ పోరాటదారులు మన మీద, అంటే మొన్న చూడండి హిందూ మహాసభ ఆలయం. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. మన హిందువుల పట్ల వీళ్ళు దాడులు చేశారు, మహిళల పట్ల కూడా. సో ఇదంతా ఏమైంది? లోకల్గా ఉండే ప్రజలు, అంటే అది కెనడా వాసులు అవ్వచ్చు లేదా కెనడా పౌరులు అనొచ్చు, సిక్కుల్లో కూడా చాలామంది అయ్యో ఇది తప్పు కదా, వాళ్ళు ఆలయానికి వచ్చారు పూజలు ప్రార్థనల కోసం వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇలా దాడులు చేస్తున్నారు అంటే మీరు ఎంత క్రూరాత్ములు. స్వయంగా సిక్ జాతికి చెందిన ఎంతోమంది మహిళలు, పెద్దవాళ్ళు, సో వాళ్ళు ఇవాళ ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే చూడండి ఫ్రెండ్స్, జస్టిన్ ట్రూడో హీ విల్ బీ గాన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పడం లేదు, ఈలాన్ మస్క్ గారు చెప్పారు, క్లియర్గా చెప్తున్నాడు. మీకు డొనాల్డ్ ట్రంప్ గారు బంగ్లాదేశ్లో హిందువుల పట్ల, మైనారిటీల పట్ల ఆ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. సో ఇదంతా ఏంటి? ఆల్ అడ్వాంటేజ్ టు ఇండియా. అంటే అక్కడ ఒక సంఘటన జరిగింది అనుకోండి, దాని యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ వాళ్ళకే ఉంటుందండి. అంటే హిందువులు మీరు కెనడా విడిచిపెట్టి వెళ్ళిపోండి అంటున్నారు, ఇవాళ వాళ్ళే పోతారు. జస్టిన్ ట్రూడో పోతాడు, ఉండడు, అక్కడైతే ఉండడు. సో దీన్ని బాగా తెలుసుకోండి. సో ఇవాళ ఏమైంది? హర్షదీప్ దల్లా అంటారు. ఇతను ఎవరు? మీకు హర్దీప్ సింగ్ నిజార్ యొక్క అత్యంత సన్నిహితుడు, క్లోజ్ ఫ్రెండ్. మీకు 2023లో భారత్ ఇతన్ని ఒక డెసిగ్నేటెడ్ తీవ్రవాదిగా మనం ప్రకటించాం. చూడండి, పంజాబ్లో లూధియానాలో పుట్టిన ఒక తీవ్రవాది మీకు ఇక్కడ ఎన్నో నేరాలు, హత్యలు, స్మగ్లింగ్, కిడ్నాప్ ఇన్ని చేసి హాయిగా కెనడాలో వెళ్ళి మళ్ళీ అక్కడ తన దందాను మొదలుపెట్టాడు. అంటే అసలు కెనడా ఎలాంటి ఒక దేశం? సో ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, ఏమయ్యా ఒక 20 ఏళ్ల క్రితం మన కెనడా ఎలా ఉండేది? ఇలాంటివి ఏమైనా మనం చూసామా? ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా విన్నామా? ఇవాళ ఏమైంది అంటే మీకు జస్టిన్ ట్రూడో యొక్క చెత్త పాలన. అంటే ఖాళిస్తాన్కి సపోర్ట్ చేస్తే సిక్కులు తన వైపు ఉంటారు అని ఒక చాలా పెద్ద తప్పుడు అంచనా వేశాడు. ఖాళిస్తాన్ తీవ్రవాదులు అంటే ఎంతమంది అండి? హార్డ్లీ 0.1% కూడా ఉండరు. కానీ అక్కడ సిక్ కమ్యూనిటీ వాళ్ళు ఆ రోజు ఆలయం వద్ద జరిగిన గొడవలను చూసి ఎంత బాధపడ్డారు అంటే అయ్యో నా కెనడాలో ఈ పరిస్థితి ఏమిటి, చాలా ఫీల్ అయ్యారు. ఇది ఇవాళ జస్టిన్ ట్రూడో రియలైజ్ అయ్యాడు. మెల్లమెల్లగా అతనికి అర్థమైంది, తాను ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాడు, సిక్కుల సపోర్ట్తో అనుకుంటున్నాడు. కానీ సిక్కుల సపోర్ట్ కాదండి, అక్కడ ఖాళిస్తాన్ పోరాటదారుల సపోర్టుతోనే ఇంకా కూడా నేను ప్రభుత్వాన్ని రన్ చేసే నిజాన్ని ఇవాళ అతను తెలుసుకున్నాడు. సిక్కులు అందరూ కూడా జస్టిన్ ట్రూడోకి వ్యతిరేకంగా వెళుతున్నారు. అంటే ఏమైంది? కెనడా ప్రజల వద్ద అప్రూవల్ లేదు. హిందువులైతే టోటల్గా జస్టిన్ ట్రూడో వద్దునే వద్దు. ఎలాగైతే కమలా హ్యారిస్ని చూశారో ఇవాళ జస్టిన్ ట్రూడోని సరిగ్గా అలాగే చూస్తున్నారు. ఇక సిక్ కమ్యూనిటీ అన్నారు అనుకోండి, ఈ ఖాళిస్తాన్ తీవ్రవాదులను పక్కన పెడితే సిక్ కమ్యూనిటీలో మహిళలు ముఖ్యంగా ఆ రోజు అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదండి. ఇప్పుడు నేను ఒక హిందువునే అంటాను, నాకు సిక్కులు ఫ్రెండ్స్గా ఉంటారు, ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఉంటారు, క్రైస్తవులు అందరూ ఉంటారు కదా, కలిసిమెలిసే కదా తిరుగుతాము. అలాంటప్పుడు వాళ్ళందరూ ఫీల్ అయ్యారు, అయ్యో ఇలా చేశారా అని చెప్పి. సో ఇప్పుడు ఇది ఎంతలా అయిపోయిందంటే హర్షదీప్ దళాల్ని వీళ్ళు అరెస్ట్ చేశారు. అందుకే అంటున్నాను, ఖాళిస్తాన్ తీవ్రవాదుల వికెట్లు మెల్లమెల్లగా పడిపోతాయి. మీకు కెనడాలో ఉండే సిక్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు మాకు వద్దు, మేము ప్రశాంతంగా జీవిస్తున్నాము, అసలు ఈ గొడవలేంటి? ఖాళిస్తాన్ మూమెంట్ ఇక్కడ మా కెనడాలో ఎందుకు? చేసుకుంటే భారత్కి వెళ్ళి చేసుకోండి, ఇండియా ప్రభుత్వం ఏం చేయాలో చేసుకుంటుంది.
ఇప్పుడు మోదీ గారు అమెరికా వెళ్ళారండి, ఆయన సిక్ కమ్యూనిటీని కలిశారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు మాకు ఎన్నో రకాలుగా సహాయపడ్డారండి, ఎన్నో సోషల్ చేంజెస్ తీసుకొచ్చారు, మీరు మా ఫేవరెట్ లీడర్. ఎవరు? సిక్ కమ్యూనిటీ వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళేం మాట్లాడుతున్నారు? భారత్లో మేము తీవ్రవాద కార్యకలాపాలు పెంచుతాము, భారత్ మీద అటాకులు చేస్తాము, కెనడాలో ఉండే హిందువులను తరిమి వేస్తాము, ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ ఈరాన్ యుద్ధము అంటాం. ఈరాన్ వైపు నుంచి మీకు ప్రాక్సీస్ ఉంటారు కదా, హిజ్బుల్లా అనండి, హమాస్ అనండి, హూదీస్ అనండి. వీళ్ళ దగ్గర మీరు చూసారనుకోండి పెద్ద పెద్ద ఆయుధాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఖాలిస్తాన్ పోరాటదారులు అంటున్నారు కదా, వీళ్ళు ఖాలిస్తాన్ టైగర్ ఫోర్స్ అని. వీళ్ళ దగ్గర ఎప్పుడు తుపాకులు ఉంటాయి. ఈ తుపాకులు, ఈ ఆయుధాలు ఎక్కడ నుంచి వీళ్ళకి వస్తాయి? ఒక్కసారి మీరు ఆలోచించండి. హూదీస్ అనండి, హిజ్బుల్లా, హమాస్, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, వీళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉంటాయి. ఈ ఆయుధాల సరఫరా, సప్లై అనేది ఎక్కడ నుంచి వస్తుంది? మీరు ఆలోచించారు అనుకోండి. వీళ్లకు ఈ ఆయుధాలను కొనడానికి డబ్బు అవసరం, ఫైనాన్స్ అవసరం. ఈ ఫైనాన్స్ ఎవరు చేస్తారు? సో వీళ్ళకున్న, అంటే ఇవాళ భారత్ నుంచి తప్పించుకొని కెనడా వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఖాలిస్తాన్ మూమెంట్ అని చెప్పి, అంటే ఇలాగ మేము ఒక విప్లవాన్ని సృష్టిస్తున్నాము, విడి దేశం, ఇదంతా మాట్లాడుతూ వీళ్ళు చేసేదల్లా కూడా కిడ్నాపింగ్, స్మగ్లింగ్, ఆయుధాల సరఫరా, మాదక ద్రవ్యాలు. అంటే మెక్సికో నెట్వర్క్తో క్రాస్ బోర్డర్ స్మగ్లింగ్ అండి. ఇదే. ఎందుకంటే మాకు డబ్బు అవసరం కదా, పోరాటం చెయ్యాలి కాబట్టి మాకు డబ్బు అవసరం కదా అని వీళ్ళు మాట్లాడతారు. ఏమండి, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు హిజ్బుల్లా అన్నారు, హమాస్ అన్నారు. మనం ఏమంటున్నాం? హమాస్ని ఈరోజు కూడా ఒక పొలిటికల్ పార్టీగా మనం గుర్తిస్తున్నాం, భారత్ యొక్క ఫారిన్ పాలసీ. కానీ అక్టోబర్ 7వ తారీఖు ఏదైతే జరిగిందో ఖచ్చితంగా అది తీవ్రవాదమే, తీవ్రవాద దాడులే. దీన్ని మేము ఖండిస్తున్నాము. మా సానుభూతి ఇస్రాయేల్ వైపే ఉంది. సో ఈ తేడాను గమనించారు అనుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇస్లాం మతము అన్నప్పుడు మాదక ద్రవ్యాలు తాగడము, సిగరెట్లు కాల్చడం ఇదంతా హరాం అండి, ఫర్బిడన్. మీరు చెయ్యకూడదు. మీరు పవిత్రంగా ఉండాలి అంటే అల్లాకు సంబంధించి ప్రార్థనలు చేసుకోవాలే తప్ప ఇలాంటి విషయాల్లోకి మీరు వెళ్ళకూడదు. అవునా? అలాంటప్పుడు ఒక హిజ్బుల్లా, హమాస్, వీళ్ళకు ఆయుధాలు కావాలి అంటే వీళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ స్మగ్లింగ్లో ఉంటారండి. ఎంత తప్పో చూడండి. కాబట్టే ప్రపంచం వ్యతిరేకిస్తుంది. నువ్వు డ్రగ్స్ అంటావు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ అంటావు, కిడ్నాపింగ్ అంటావు, ఇవన్నీ చేస్తూ ఇదంతా కూడా నేను ఇస్లాం కోసమే చేస్తున్నాను, ఇలాగ గురునానక్ గారి గురించే చేస్తున్నాము, మా సిక్కుల కోసమే చేస్తున్నామంటే ఎవరు ఒప్పుకుంటారు? నువ్వు పవిత్రమైన సిక్కుగా ఉండాలి అంటే ఇలాంటి పనులు చెయ్యకూడదు కదా, ఇలాంటి హింసకు నువ్వు పాల్పడకూడదు కదా. ఇంతంత పెద్ద కర్రలు పెట్టుకొని అక్కడ ఆలయానికి వచ్చిన హిందువుల మీద దాడులు చేస్తే నువ్వు ఎలాంటి ఒక సిక్కువి? అక్కడ తక్కిన వాళ్ళు ఉన్నారు కదా, అయ్యో పాపం అనుకుంటారు, కానీ ఎవరు వీళ్ళకి సపోర్ట్గా నిలబడరండి. ఇవాళ జస్టిన్ ట్రూడో ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. కానీ ఇతను అర్థము చేసుకొని చెయ్యగలిగింది ఏమీ లేదండి. టోటల్గా అయిపోయింది. ఇతని గేమ్ ఓవర్. రేపు ఇతని ఎలక్షన్స్లో నిలబడ్డా అంటే ఎలక్షన్స్ దాకా కూడా అక్కర్లేదండి, ఈ మధ్యలోనే ఇతను రిజైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఖాలిస్తాన్ తీవ్రవాదులను అరెస్ట్ చేసి డీటైన్ చేసి జైళ్లలో పెట్టాలి. మీరందరూ మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి ఇతను చెప్పాల్సిన పరిస్థితి. చెప్పితేనే ఇతను కెనడాలో ఉంటాడు, పాలిటిక్స్లో ఉంటాడు. లేకపోతే జస్టిన్ ట్రూడో యొక్క కథ అయిపోయింది. అలాగే ఖాలిస్తాన్ వాళ్ళు మనల్ని వెళ్ళిపోండి అన్నారు, వీళ్ళే పోతారండి, త్వరలోనే వెళ్ళిపోతారు. కాబట్టి కెనడాలో నివసించే మిత్రులు అయ్యో మన హిందువులకి ఏంటి ప్రమాదమా అని అనుకోకండి. బంగ్లాదేశ్లో కూడా ఇదే జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు చూసారనుకోండి, కెనడాలో ఈ ఖాలిస్తాన్ మూమెంట్కి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి అక్కడ హిందువుల యొక్క మనోభావన ఎలా ఉంది ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.